హాయ్ ఫ్రెండ్స్, నాదానియా ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ గారి కొడుకు అలాగే శ్రీదేవి గారి కూతురు వీళ్ళిద్దరిని మూవీస్కి పరిచయం చేస్తూ తీసినటువంటి ఫస్ట్ మూవీ అనమాట ఇది. సో వీళ్ళిద్దరికీ ఇదే ఫస్ట్ మూవీ. సో ఈ మూవీ అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ అవ్వలేదు, డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. నెట్ఫ్లిక్స్లో అయితే మనకి ఈ మూవీ అనేది స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం హిందీతో పాటు తెలుగు, తమిళ్లో కూడా చూడొచ్చు. ఆల్ లాంగ్వేజెస్లో అవైలబిలిటీలో ఉంది. సో ఈ మూవీని ప్రజెంట్ చేసింది వచ్చేసి కరణ్ జోహర్ గారు. సో బాలీవుడ్లో మనకు స్టార్ కిడ్స్ ఎవరన్నా లాంచ్ అవుతున్నారంటే వాళ్ళని ఎక్కువగా ముందుండి లాంచ్ చేసేది కరణ్ జోహర్ గారే. సో వీళ్ళిద్దరిని కూడా ఇప్పుడు వెండి తెరకైతే ఈయనే పరిచయం చేశారు. సో ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో ఉంది. నేనైతే మూవీ ఇక్కడే చూశాను. ఈ మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో ఫ్రెండ్స్, ఇబ్రహీం అలీ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ గారి కొడుకు, ఖుషీ కపూర్ శ్రీదేవి గారి రెండో కూతురు. సో వీళ్ళిద్దరినీ కలిపి ఒక ఫస్ట్ టైం ఒక సినిమా తీస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు అనేసి అంటే దీనిపైన మినిమం ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఒక కామన్ ఆడియన్స్ కూడా ఉంటాయన్నమాట. సో అటువంటి ఎక్స్పెక్టేషన్స్తో కనుక మీరు ఈ మూవీ చూసినట్లయితే ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా అంటే అసలు ఏమాత్రం లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీలో ఉన్నటువంటి ఆ యొక్క మూవీ పాయింట్ ఏదైతే ఉందో, ఆ స్టోరీ లైన్ ఏదైతే ఉందో, అది ఒక చిన్న పాయింట్ని పట్టుకొని దాని చుట్టూ ఏదో కొన్ని సీన్స్ అనేటివి రాసుకొని ఈ మూవీ తీసేశారు అన్న విధంగా అయితే ఉంటుంది. అటువంటి ఒక స్టోరీతో ఈ మూవీని తీశారు. సో వీళ్ళు దీన్ని డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేయడం మంచిదైంది అనిపించింది. థియేటర్స్లో కనుక రిలీజ్ చేస్తుంటే కనీసం దానికి ప్రింట్ ఖర్చులు కూడా వచ్చి ఉండేవి కాదనమాట. ఆ విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఓటీటీలో ఉంది కాబట్టి సరే పర్లేదు, ఒకసారి చూడొచ్చు అన్న విధంగా కొంచెంమంది చూడొచ్చు. సో దానివల్ల ఇది ఒక ప్లస్ అయిందని చెప్పొచ్చు. సో ఇక మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, సో ఇందులో హీరోయిన్ ఏంటి అంటే బాగా రిచ్ కిడ్ అనమాట. ఈ వచ్చేసి ఒక కాలేజీలో చదువుతూ ఉంటుంది. అక్కడ తన ఫ్రెండ్స్తో జాలీగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఏమవుతుందంటే ఈమె తన ఫ్రెండ్స్తో ఒక అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అది ఏమని అంటే తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి. కానీ నిజానికి ఆయనకి బాయ్ ఫ్రెండ్ అనేవాడు ఉండడు అప్పటికి. కానీ ఈమె వాళ్ళతో అబద్ధం చెప్పేస్తుంది ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. కానీ వాళ్ళు ఎవరు దాన్ని నమ్మరు. ఇంకా వాళ్ళందరూ దాన్ని నమ్మాలి, దాన్ని ఎట్లన్నా వాళ్ళ దగ్గర నమ్మించాలి అని చెప్పడం కోసం ఈమె ఒక ప్లాన్ వేస్తుంది. అది ఏంటి అంటే ఎవరన్నా ఒక అతన్ని చూసి తన బాయ్ ఫ్రెండ్ లాగా కొన్ని రోజులు నటించమని చెప్పేసి చెప్దాం అనుకుంటుంది. అప్పుడే ఈమెకి మన హీరో కనిపిస్తాడు అనమాట. అప్పుడు ఈమె మన హీరోతో మాట్లాడి 1 వీక్ నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయని అడుగుతుంది. దానికి అతను నేను నీకు యాక్ట్ చేస్తే నాకేమి ఇస్తావు అంటే ఈమె వచ్చేసి 1 వీక్ నీకు 25,000 ఇస్తానని చెప్తుంది. సో ఆ విధంగా వీళ్ళు ఒక డీల్ అనేది చేసుకొని ఇద్దరు లవర్స్ లాగా యాక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా వీళ్ళు లవర్స్ లాగా యాక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు, నిజంగా వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారా లేదా అనేది మన మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇదే అనమాట స్టోరీ. సో ఈ స్టోరీని 2 అవర్స్ మూవీగా తీయాలనుకున్నందుకు నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి మనము. సో స్టోరీ అయితే ఏం లేదు, దాని ఎగ్జిక్యూషన్ అన్న బాగుందా అంటే అది కూడా పెద్దగా లేదని చెప్పాలి. సో ఫస్ట్లోనే మనకు ఆ మెయిన్ స్టోరీ ఏంటి అనేసి పాయింట్ చెప్పేస్తారు. ఇంకా దాని తర్వాత ఉండేదంతా కొనసాగింపు అని చెప్పొచ్చు. ఆ విధంగా అయితే ఉంటుంది. సో స్టోరీ అయితే పెద్దగా లేదని చెప్పొచ్చు. ఇక ఇందులో యాక్ట్ చేసినటువంటి డెబ్యూ యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే, సో ఇందులో హీరోగా చేసినటువంటి ఇబ్రహీం అలీ ఖాన్ సేమ్ వాళ్ళ డాడీ లాగే అయితే ఉన్నాడు చూడడానికి. కొన్ని సీన్లో అయితే సేమ్ వాళ్ళ డాడీ లాగే ఉంటాడు అనమాట. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇంకా చాలా బెటర్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూవీలో అయితే ఓకే పర్లేదు, సో అన్న విధంగా అయితే ఉన్నాడు అనమాట. సో నెక్స్ట్ హీరోయిన్గా చేసినటువంటి ఖుషీ కపూర్, వీళ్ళ మమ్మీ వచ్చేసి శ్రీదేవి గారు. అసలు ఆయనతో ఏమని మనం యాక్టింగ్ పరంగా పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా ఈమె 0.0%లోనే ఉందని చెప్పొచ్చు. వీళ్ళ సిస్టర్ వచ్చేసి జాన్వీ కపూరు, ఆమె కొంచెం పర్లేదు అన్న విధంగా అయితే ఉంటుంది. ఈమె ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంటుంది నటనలో. సో ఈ మూవీలో పర్లేదు అన్న విధంగా అయితే కూడా లేదు అని చెప్పొచ్చు. సో ఇందులో వీళ్ళతో పాటు ఇంకా సునీల్ శెట్టి గారు, మహిమా చౌదరి గారు, అలాగే దియా మిర్జా గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఓకే పర్లేదు బాగానే ఉంటాయని చెప్పొచ్చు. సో మూవీలో ఏదన్నా కొంచెం బాగుంది అంటే అది వచ్చేసి మన మ్యూజిక్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అయితే బాగున్నాయి, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దీన్ని ప్రజెంట్ చేసింది వచ్చేసి కరణ్ జోహర్ గారు. సో ఆయన డబ్బులకి ఏమాత్రం వెనకడ వేయకుండా ఖర్చు పెట్టి మూవీని తీశాడని చెప్పొచ్చు. సో ఈ మూవీని డైరెక్ట్గా థియేటర్స్లో కనుక రిలీజ్ అయితే రిజల్ట్ చాలా దారుణంగా ఉండేది. డైరెక్ట్గా ఓటీటీలోకి రిలీజ్ చేసి మంచి పని చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరికి కూడా ఒక ట్రైల్ లాగా అనమాట ఇది. యాక్టింగ్ పరంగా వీళ్ళు ఒక కోర్సులో చేరి ట్రైనింగ్ తీసుకున్న విధంగా ఈ మూవీని అయితే తీశారని చెప్పొచ్చు. సో వీళ్ళ నెక్స్ట్ మూవీస్ లో ఉన్న యాక్టింగ్ పరంగా కొంచెం బెటర్మెంట్ అవుతారనేసి అనుకుందాము. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే ఇది వచ్చేసి ఒక కంప్లీట్ బాలీవుడ్ మల్టీప్లెక్స్ మూవీ అని చెప్పొచ్చు. సో సైలెంట్ గా వెళ్ళి మూవీ చూసే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చుతుంది. కొంచెం మాస్ మసాలా కావాలనుకునే వాళ్ళకి ఈ మూవీ అస్సలు నచ్చదు. నాకైతే మూవీ పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది. మీకు టైం ఉంటే మీరు ఒకసారి అయితే చూడండి, మీకు కూడా ఓకే అన్నట్టుగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి మూవీ చూడొచ్చా అంటే
క్లైమాక్స్లో మనకు 2 లిప్ లాక్లు అయితే ఉంటాయి, అలాగే మనకు లైట్గా కొంచెం రొమాంటిక్గా కూడా ఉంటుంది మూవీ. దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.